హలో! వెల్కమ్ టు మై అనదర్ ఈవినింగ్ రొటీన్. సో, ఆఫీస్ ఇంకా వచ్చేసిన తర్వాత మా బుడ్డది ఇంటికొస్తుంది. నౌఎడేస్ ఇదొక హ్యాబిట్ అయిపోయింది తనకి. ఇంటికి రిషిని తోడుకొని రావడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ తనొస్తుంది. సో, వాళ్ళిద్దరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. అండ్ కిచెన్‌లోకొచ్చి చూస్తేనేమో ఇలా ఉంది కిచెన్ పరిస్థితి. మార్నింగ్ ఇంకా అస్సలు ఫుడ్ లేదు. సో, ఏదైనా ఫ్రూట్ తిందామని చూస్తే అది కూడా చెడిపోయింది. ఇప్పుడు దాన్నంతా క్లీన్ చేసేసి తర్వాత దీపం పెట్టేసుకుంటున్నా. నౌఎడేస్ కొంచెం ఒక 1 వీక్ ఇంకా హెక్టిక్‌గా ఉంది వర్క్ ఆఫీస్‌లో. దానివల్లే కొంచెం టైర్డ్‌గా ఫీల్ అవుతున్నాను అంతే. అండ్ అత్తమ్మ కొన్ని థింగ్స్ పంపించారు. అవన్నీ సర్దుకొని షింక్‌లో పాత్రలననే పెట్టేశాను. బికాజ్ ఒకేసారి డిన్నర్ చేసేసిన తర్వాత క్లీన్ చేయొచ్చు అని. అండ్ ఇక్కడైతే నాకు ఒక మంచి లెమన్ టీ చేసుకొని కూర్చున్నాను. లైక్ ఎలా అంటే ఎంత బిజీగా ఉన్నా కూడా నాకొక ఇలా లెమన్ టీ ఆర్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ పడితే ఇమ్మీడియేట్‌గా యాక్టివ్ అయిపోతాను. సో, దాని గురించి ఇలా చేసుకున్నాను అంతే. అండ్ ఈరోజైతే నాకు 2 పార్సెల్స్ వచ్చాయి. మోస్ట్‌లీ నేను ఏది కూడా ఆన్‌లైన్‌లో ఎక్కువ షాప్ చేయను. కొన్ని థింగ్స్‌ని తప్ప. అండ్ రిషికైతే ఇక్కడ మహాభారత స్టోరీస్ లైక్ 151 స్టోరీస్ ఉన్న బుక్ తీసుకున్నాను. చాలా బావుంది. అంటే స్మాల్ స్మాల్ స్టోరీస్ విత్ పిక్చర్స్. సో, ఈజీ టు రీడ్ అని. అండ్ నాకైతే ఫస్ట్ టైం తెలుగు బుక్స్ కొన్నాను. హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఫస్ట్ 'అయోధ్య చేరిన కృష్ణ', 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' అండ్ 'ధీరే సమీరే గంగా తీరే'. సో, ఈ 3 బుక్స్ అయితే నా గురించి కొనుక్కున్నాను. చూడాలి ఎలా ఉంటాయి అని అండ్ ఎంతవరకు దీన్ని చదవగలుగుతాను అని. నా బుక్స్ షెల్ఫ్‌లో ఇలా ఆర్గనైజ్ చేస్తూ చూస్తుంటే చాలా మురిసిపోతాను నా బుక్స్‌ని చూసి అప్పుడప్పుడు. అండ్ తెలుగు బుక్స్ ఫస్ట్ టైం కదా! సో, చదవడానికి అవుతుందో లేదో కూడా కొంచెం చూడాలి. అండ్ సమ్మర్స్ ఎలాగో స్టార్ట్ అయిపోయాయి. కూలర్ మ్యాండేటరీ అయిపోయింది ఇంట్లో. అండ్ ఇక్కడైతే మా బుడ్డది అస్సలు వదలదు. ఎత్తుకొని వర్క్ చేయాలంట. సో, ఆ పని ఇస్తుంది. కొంచెం ఫీవర్ కూడా వచ్చింది. దానివల్ల ఇలా ఎత్తుకొని మేనేజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే ఖాళీగా కూర్చోవడం అస్సలు నచ్చదు. ఇంటికి రాగానే ఏదో ఒక పని స్టార్ట్ చేసేసుకుంటానన్నమాట. జస్ట్ రెస్ట్ చేయిస్తాను. బట్ ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అయిపోతాను. అండ్ డిన్నర్‌లోకి ఈరోజు చపాతీ అండ్ అలసందల కూర చేశాను. చాలా యమ్మీగా ఉంది. రిషి అయితే కర్రీ ఇంకొకసారి అలాగే వేపించుకొని ప్లెయిన్ కర్రీనే తిన్నాడు. అండ్ కిచెన్‌లో పాత్రలు చూసారా ఇలా ఉంది. కానీ కిచెన్ క్లీన్ చేయడం స్టార్ట్ చేయలేదు ఇప్పుడు. ఎందుకు అంటే ఆఫీస్‌లో వర్క్ ఎక్కువ అని చెప్పాను కదా! చలన్స్ రాయాలి. చాలా వరకు డిపాజిట్ చలన్స్ అలానే ఉండిపోయాయి. సో, అవన్నీ కంప్లీట్ చేసేప్పటికి 10:30 అలా కావస్తుంది. సో, ఇంకా నాకు కిచెన్ క్లీన్ చేసే ఓపిక అయితే అస్సలు లేదు. సో, నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసేసా.